స్టాండప్ కామెడీ అనే పేరుతో కొంతమంది చెత్తనా కొడుకులు చేస్తున్న చెత్త పని చూస్తుంటే కొత్త చెక్కేననిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒకడు అనుదీప్ అని స్టాండప్ కామెడీ అనే పేరుతో కళ్యాణ్ గారి మీద, రామ్ చరణ్ గారి మీద, ఎన్టీఆర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడు భయ్య. ఓకే, నువ్వు హీరోని ఏదైనా అనుకో, ఏదైనా మాట్లాడుకో, కానీ ఒక లైన్ అనేది ఉంటుంది, ఒక గీత అనేది ఉంటుంది, ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా వాడు చేస్తున్న కామెంట్లు చూస్తుంటే ఫ్యాన్ అనేవాడికి ప్రతి ఒక్కడికి రక్తం మరిగిపోతుంది. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి లీగల్ టీం ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా చేయబోతుందంటే ఖచ్చితంగా వీడికి కొత్త చెక్కిపోతున్నారట, మామూలుగా కాదంట. నెక్స్ట్ టైం ఇలాంటి స్టాండప్ కామెడీలని ఇవని అవని ఎవడైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే భయపడే విధంగా చర్యలు తీసుకోబోతున్నారంట. దానికి తోడు ఇప్పుడు నిన్నటి నుంచే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే ఒక్కసారి మాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అండ్ మొత్తం ఏం చేస్తాం మేము తెలియదు అనే టైప్లో మాట్లాడుతున్నారు. సో అలాంటివన్నీ చేసే కంటే భయ్య ఇలాంటి వాటికి మనకు కొద్దిగా దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఈ స్టాండప్ కామెడీలు ఇవి చేస్తున్న వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళకేం పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. ఏమనంటే మాస్ ఆడియన్స్ మీద పడిపోతారు, కానీ వీళ్ళంతే మాస్ యావరేజ్ అంటారు. కానీ శుభ్రంగా చదువుకొని, శుభ్రంగా లక్షల్లో ఉద్యోగాలు తీసుకొని, జీతాలు తీసుకొని, ఆడెవడో ఎదవ ఒక మనిషి మీద, వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడితే వెకిలి నవ్వులు నవ్వులుతున్న చూస్తున్న వాళ్ళని కూడా తనాలి భయ్య, మామూలుగా కాదు. ఎందుకంటే ఇది మరి దారుణంగా తయారైంది. ఓకే, హీరో నువ్వేదైనా అనుకో, ఇదే దమ్ము ధైర్యం ఒక సినిమా ఇండస్ట్రీ మీద పడతారు. కానీ ప్రతి ఒక్కడు మీ ఏరియాలో లోకల్ పొలిటీషియన్ మీద ఇలాంటి కామెడీ జోకులు వేసే సత్తా ఎవరికైనా ఉందా? వెయ్యగలడా? ఈ ఏరియాలో డెవలప్మెంట్ గురించి ఎవరైనా మాట్లాడే దమ్ముందా? అలాంటివి ఏవి ఉండవు. కానీ సినిమా వాళ్ళు అంటే తేరగా ఉంటారు కదా, సినిమా వాళ్ళ మీద ఏదైనా అనవచ్చు. సినిమా వాళ్ళ ఆడవాళ్ళు, సినిమా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఉండవు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కాదు. వీడికి కూడా ఇంట్లో అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. అయినా సరే అవన్నీ మర్చిపోయి ఎంత దారుణంగా మాట్లాడుతున్న ఎదవలకి మాత్రం చాలా గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలి భయ్య.